గౌరీ గౌరీ లేమ్మా. గౌరీ ఏంటమ్మా? టైం ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 10:30 అవుతుంది. లే. ఏంటమ్మా? గౌరీ, ఏందమ్మా? గణేష్ మామయ్య అత్తయ్య చనిపోయారు కదా, బా ఒక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళొచ్చు కదమ్మా. నేను తర్వాత వస్తాను. ప్లీజ్ వెళ్ళాలమ్మా. బావకు మనం తప్పితే ఇంకెవరున్నారు? ప్లీజ్ వెళ్ళమ్మా. సరే వెళ్తాలే. నేను హైదరాబాద్ వస్తున్నా. అమ్మా ఎప్పుడు వెళ్ళాలి? రేపు సాయంత్రం. హలో. ఎన్నిసార్లు కాల్ చేయాలి బావా? నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను. వస్తున్నా. సరే త్వరగా రా. ఏంటి బావా ఇంత లేటు? బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వు. నువ్వు తాగుతావా బావా? లేదు, ఈ వీకెండ్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు తాగినవి. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు బావా? ఏంటి బావా తాగొచ్చావా? లేదు గౌరీ, తాగి రాలేదు. కాదు నువ్వు తాగొచ్చావు. నేను నార్మల్గానే ఉన్నాను గౌరీ. నువ్వు నార్మల్గానే ఉన్నావు కానీ స్మెల్ వస్తుంది బావా. ఎందుకు బావా రోజు తాగుతున్నావు? నువ్వు తాగితే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? లేదు, రేపటి నుండి తాగడం మానేస్తాను. హలో అమ్మా. చెప్పమ్మా, ఏం సంగతి? బాగున్నావా? బాగున్నా కానీ బావకి నువ్వేనా చెప్పమ్మా. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు తాగొద్దని. ఏం వాడు రోజు తాగుతున్నాడా? సరే నేను చెప్తాలే. సరే అమ్మా. గౌరీ, బావా నేను బయటకు వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు జాగ్రత్త. సరే. బావ వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా, ఈలోపు వంశీని కలుద్దాం. మీట్ అవుదాం, లొకేషన్ పెడతాను, అక్కడికి రా.
మరి వర్కౌట్ అయిద్దంటావా? నేను చూసుకుంటారా, నువ్వు పదా. హాయ్, హాయ్. చాలాసేపు అయింది వచ్చి. అవును. ఇతనెవరు? తిను నా ఫ్రెండ్. హాయ్. హాయ్. కూల్ డ్రింక్ తాగుదామా? మామ, కూల్ డ్రింక్ తీసుకురా పోరా. ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. సరే మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా. ఇదేంటి? వంశీ కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, మత్తుగా ఉంది. మందు బాగానే పనిచేస్తుంది అనమాట. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పార్క్కి వెళ్ళింది గుర్తుంది, డ్రింక్ తాగాము, అసలు ఏం గుర్తు రావట్లేదే. వంశీ ఏదన్నా బావా, చెప్పు గౌరీ. నన్ను కొంచెం బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయవా? ఎందుకు, ఏమైంది? ఊరు వెళ్ళాలని ఉంది. ఏంటంత అర్జెంటుగా? వెళ్ళాలి బావా. సరే గౌరీ, వెళ్ళి బట్టలు సర్దుకో. మ్మ్. ఎందుకు బావా రోజు తాగుతున్నావు? ఎంత పని చేసావే? ఎవడే వాడు? నాకు నిజంగా ఏం తెలీదమ్మా, నేనేం తప్పు చేయలేదమ్మా. చిచి, గౌరీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ వేరే వాడిని ప్రేమించింది శివ, ప్రెగ్నెంట్గా ఉంది కూడా. అలా ఎలా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? గౌరీ, నన్ను పెళ్లి చేసుకుంటావా గౌరీ? పెళ్లి చేసుకుందామా గౌరీ?
అరెరే వెన్నెలవాన కురిసింది నా ఎదలోన నిన్ను చూసి నా తొలి క్షణమే అరెరే కన్నులలోన నిండావే ఓ నెరజానా నా మనసే అదిరెను మరుక్షణమే మాటల్లో చెప్పనా ముద్దాడి చెప్పనా కన్నులతో చెప్పనా నువ్వంటే ఇష్టమని కోపంతో చెప్పనా ఇష్టంతో చెప్పనా ప్రేమతో చెప్పనా నువ్వంటే ప్రాణమని నీ కన్నులే వెన్నెలై నన్నిలా చేరగా చూపునే మరువనా కన్నులే వాలుతూ ముద్దులే కోరుతూ ఒక్కసారి నన్నిలా హత్తుకోమన్నవే మాటల్లో చెప్పనా ముద్దాడి చెప్పనా కన్నులతో చెప్పనా నువ్వంటే ఇష్టమని కోపంతో చెప్పనా ఇష్టంతో చెప్పనా ప్రేమతో చెప్పనా నువ్వంటే ప్రాణమని వింతగాల జడి గుండె చాటుగా నీ పేరే మాటలే తడబడి కొత్త మాటలెన్నో ఆడుతున్నవే మాటల్లో చెప్పనా ముద్దాడి చెప్పనా కన్నులతో చెప్పనా నువ్వంటే ఇష్టమని కోపంతో చెప్పనా ఇష్టంతో చెప్పనా ప్రేమతో చెప్పనా నువ్వంటే ప్రాణమని ఏంటి గౌరీ ఇక్కడ కూర్చున్నా ఏడుస్తున్నావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు ఏమైంది? నేనే తప్పు చేయలేదు బావా, అసలు ఎలా జరిగిందో కూడా తెలీదు. సరే ఇప్పుడు ఎవరేం అడిగారు? ఏడవకు. మళ్ళీ ఏమైంది? వీడే బావా. సరే నేను చూసుకుంటానులే, ఏడవకు. సరే వాడి సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు కూల్ అవ్వు. ఏంటిది? ఇవాళ బావ బర్త్డేనా? ఓకే ఓకే, ఏదో ఒకటి చేద్దాం, సర్ప్రైజ్ ఇవ్వాలి. బావ రావడానికి ఇంకా టైం పట్టేటట్టుంది.
ఆ రోజు చాలా పెద్ద తప్పు చేశాను. మద్యం మత్తులో క్షమించడానికి తప్పు చేశాను. ఒక ఆడపిల్లకు అన్యాయం చేశాను. ఏంటిది ఇక్కడ పడుకుంది? గౌరీ, గౌరీ, గౌరీ. ఏంటి గౌరీ, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నావా? ఏమైంది? నువ్వు నన్ను ముట్టుకోకు, ఏమైంది గౌరీ? ఎందుకు అలా చేస్తున్నావు? దగ్గరికి రాకు, కంపరంగా ఉంది నాకు. ఎందుకు అలా ఏడుస్తున్నావు? అది కాదు, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నన్ను ఎలా చీట్ చేసావు చెప్తావా? అది నీకు కావాలని చేయలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా సఫర్ అయింది నేను. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే చేస్తావా నువ్వు? నన్ను ప్రేమించడం మోసం. నీ వల్ల నేను నలుగురిలో నవ్వుల పాలయ్యాను. ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం లేదు. బయట ప్రపంచానికి నువ్వు నేను భార్యాభర్తల్లా ఉంటాం కానీ నీకు నాకు సంబంధం లేదు. ఇదే నువ్వు చేసిన తప్పుకి శిక్ష. హే, చూడు, చాలా బాగుంది కదా? ఏంటి మన శివాలా ఉన్నాడు? నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో వంట చేయలేదా? ఏం మాట్లాడవేంట్రా? ఇలాంటి విషయాలు ఎవరైనా డైరీలో రాస్తారా? నేను రాశాను కదా. నువ్వు రాసావు కాబట్టే కదా తెలిసింది తనకి. తెలియాలనే కదా రాసింది. అదేంట్రా, ఎందుకు అలా చేసావు? గౌరీకి నేనంటే చాలా ఇష్టం రా, కానీ తన ప్రాబ్లంలోకి నెట్టి తనను దక్కించుకున్నాను. అది తప్పురా. ఏ తప్పు చేయలేదని రోజు తను బాధపడుతూ ఏడుస్తుందిరా, కానీ తప్పు చేసింది నేను. మరి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. డైరెక్ట్గా చెప్పేంత ధైర్యం లేదురా. తప్పు చేయడానికి వచ్చినంత ధైర్యం తప్పు నొప్పుకోవడానికి రాలేదురా. అందుకే ఇలా చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేసావు, శిక్ష అనుభవించు. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుంది. ఏంటి ఇక్కడ పడుకున్నాడు? అయినా నాకెందుకులే. ఇంకా లేవలేదేంటి? జ్వరం వచ్చినట్టుందే.
టాబ్లెట్స్ తీసుకొద్దాం. మన గౌరీలా ఉందే. హాయ్ సిస్టర్, హ్మ్? బాగున్నారా? అన్నయ్య బాగున్నాను. ఇదేంటి ఇలా వచ్చారు? వారు రాలేదా బయటికి? ఆయన కొంచెం జ్వరంగా ఉంది, టాబ్లెట్స్ తీసుకెళ్తున్నాను. సిస్టర్, ఆ, మీకు ఒకటి చెప్పాలి. చెప్పండి. శివ మీరు గొడవ పడ్డారంట కదా, ఆ డైరీ పెట్టింది అతనే. ఇదో కొత్త డ్రామానా? తను మీ చేసి చెప్పిస్తున్నాడా? వాడికి డైరీ రాసే అలవాటే లేదు. మిమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేక ఆ డైరీ వాడే రాశాడు. హ్మ్? మీకు డైరెక్ట్గా చెప్పలేకే ఆ డైరీ మీకు కనపడేలా చేశాడు. ఆ ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మీరంటే వాడికి చిన్నప్పటి నుండి ఇష్టం. అయ్యి పోరి. ఏం లేదులే పదన్నా. పోన్రా, చాలా మందిని చూసిన. రే మార్నింగ్ ఒకడు అక్కని కామెంట్ చేశాడు. వాడి సంగతి చూడాలి రండ్రా, లొకేషన్ పెడతా. వస్తున్నాను రా. ఇదేనారా ఇల్లు? ఇదేరా వాడి ఇల్లు. ఎవర్రా ఈ టైంలో? అబ్బా అబ్బా, అరే వీడేనా? వీడే. వీడబ్బా గౌరీని ట్రాప్ చేసిన కూడా వీడరా. ఇదేంటి? వంశీ కళ్ళు తిరుగుతున్నట్టుంది, మత్తుగా ఉంది. మందు బాగానే పనిచేస్తుంది అనమాట. అరే పోలీసు వస్తున్నారా? అవునా, పరిగెత్తరా.